హైదరాబాద్ రామంతపూర్లో బ్యాంకు మేనేజర్ల కుంభకోణం వెలుగు చూసింది. ఇద్దరు స్టేట్ బ్యాంక్ మేనేజర్లు కుమ్మక్కై వినియోగదారులకు చెందిన 2,88,00,000 రుణాలను కాజేశారు. కొత్తగా వచ్చిన మేనేజర్ను కస్టమర్ల లోన్ల గురించి ఆరా తీయగా ఇద్దరు మేనేజర్ల భాగోతం బయటపడింది. రామంతపూర్లోని ఎస్బీఐ బ్రాంచ్లో పనిచేస్తున్న గంగమల్లయ్య, సీసీజీ బ్రాంచ్లో మేనేజర్గా చేసిన షేక్ సైదులు వినియోగదారులు అప్లై చేసుకున్న రుణాలతో కుంభకోణానికి పాల్పడ్డారు. 19 మంది వినియోగదారులు లోన్ల కోసం అప్లై చేయగా వారికి రుణం రాదని తెలిపారు. ఆ తర్వాత వారి పేర్ల మీద తప్పుడు అకౌంట్ స్టేట్మెంట్లు సృష్టించారు. ఫామ్ 16ను ఫోర్జరీ చేసి ఆ డబ్బులను షేక్ సైదులు భార్య సుష్మా పీరయ్యలకు బదిలీ చేశారు. ఇలా మొత్తం 2,88,00,000 రూపాయలు కాజేసినట్లుగా తెలుస్తోంది. రామంతపూర్ బ్రాంచ్ లో గంగమల్లయ్య అనంతరం వీరవసంతరాయుడు మేనేజర్ గా చేరారు. అయితే గతంలో రుణాల కోసం అప్లై చేసుకున్న వినియోగదారులు వచ్చి మేనేజర్ ను ఆరా తీయగా స్టేటస్ చూస్తే చెల్లింపులు పెండింగ్ లో పడినట్లు కనిపించింది. బ్యాంకు మేనేజర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా డబ్బులు దారి మళ్లించినట్లు గుర్తించారు పోలీసులు. తమ భాగోతం బయటపడటంతో షేక్ సైదుల్ ఫ్యామిలీ, గంగమల్లయ్య పరారైనట్లు తెలుస్తోంది.